ఈ అవకాశాన్ని కల్పించిన సాహిత్య అకాడమీ వారికి మరియు ఈ యొక్క వేదికకు నన్ను పరిచయం చేసినటువంటి కుసుమ ధర్మన్న కళాపీఠం రాధాకుసుమ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కుసుమాంజలులు. నా పేరు డాక్టర్ నన్నప్రాజు విజయశ్రీ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, జెడ్పీహెచ్ఎస్ నాదర్గుల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఆశ్వయుజ మాసంలో మహిళా జీవన శైలికి స్వాంతన, సరికొత్త జీవన శైలికి ప్రతిబింబం. 12వ శతాబ్దంలో హారతి రాక్షసి పిల్లలను ఎత్తుకొని పోయేది. బుద్ధుని బోధనలతో బతికించే దేవతగా మారింది. ఆ దేవతే బతుకమ్మ. నవరాత్రులలో ఆది భక్తి బంధాల ఆత్మీయ కలయిక పూల సంబరాల బతుకమ్మ. చల్లని చూపుల కల్పవల్లి, విశ్వవనికపై పూలు నాట్యం. నేల తల్లికి పూల కిరీటం, అఖిల జీవకోటికి చైతన్య శక్తిగా అలరారే బతుకమ్మ సంబరాల సమగీతిక. 101 బాణీల పాటలు, తీరొక్క పూలతో పసుపు కుంకుమతో పూజలు. దినమొక్క నైవేద్యం, ఒక్క రూపంతో శవన్నవరాత్రులలో అమ్మ రూపాలు. మాంగళ్య సౌభాగ్యదాయిని, సకల లోక ప్రదాయిని, శక్తి స్వరూపిణి, విజ్ఞానవాణి, విశ్వలోక సంచారి, పూబోని ఇష్ట త్రైలోక్యిని. 1000 ఘన చరిత్ర, జానపద నృత్యాల దీటైన సంస్కృతి సంప్రదాయాల ఆత్మగౌరవ పండుగ. పసుపు గౌరమ్మ పడతుల సౌభాగ్యము సగే, సర్వజనులకు సిరి సంపదలను సగే శ్రీలక్ష్మి. సౌభాగ్యప్రదాయిని, సులక్షణ లక్షణ కాంతులు చిందే కంఠం. వజ్రాన్ని తలపించే పలు పుష్పాలు. రవికాంతుల పూలతో ఔషధ గుణాలు, నీటిని చేయు ప్రక్షాళన. అదే పంట పొలాలకు జీవం, మానవ మనుగడకు అదే ప్రాణం. జై హింద్.